నెక్స్ట్ బిట్కాయిన్ క్రిప్టోకరెన్సీ ప్రపంచంలో కొత్త అడుగు. బిట్కాయిన్ ప్రపంచాన్ని మార్చింది. డీసెంట్రలైజ్డ్ డిజిటల్ కరెన్సీ సాధ్యమని అది నిరూపించింది. నమ్మకాన్ని గణిత శాస్త్రంతో మార్చవచ్చని అది చూపించింది. మరియు పరిమిత సరఫరా భారీ విలువను సృష్టించగలదని కూడా నిరూపించింది. కానీ ప్రశ్న ఏమిటంటే, బిట్కాయిన్ తర్వాత ఏమిటి? నెక్స్ట్ బిట్కాయిన్ ఎన్ఎక్స్బీకి స్వాగతం. ది న్యూ ఎరా ఆఫ్ బిట్కాయిన్. బిట్కాయిన్ డీసెంట్రలైజేషన్ను పరిచయం చేసింది. నెక్స్ట్ బిట్కాయిన్ దానిని మరింత ముందుకు తీసుకెళ్తుంది. సెంట్రలైజ్డ్ కంట్రోల్ నుండి డీసెంట్రలైజ్డ్ ఓనర్షిప్ వరకు, స్పెక్యులేషన్ నుండి రియల్ వరల్డ్ ఎకోసిస్టమ్ విలువ వరకు, ఎర్లీ అడాప్టర్స్ నుండి పూర్తి కమ్యూనిటీ అలొకేషన్ వరకు. ఎన్ఎక్స్బీను ఒక 100% కమ్యూనిటీ గవర్న్డ్ ఎకోసిస్టమ్గా డిజైన్ చేశారు. కేవలం హోల్డింగ్ కోసం కాదు, పార్టిసిపేషన్ కోసం. నెక్స్ట్ బిట్కాయిన్ 4 ముఖ్య సూత్రాలపై నిర్మించబడింది. నంబర్ 1, హామీ ఇచ్చిన రాబడులు లేవు. నంబర్ 2, స్వతంత్ర బ్లాక్చైన్ మౌలిక వసతులు. నంబర్ 3, పారదర్శకత మరియు ఆడిట్లు. నంబర్ 4, పూర్తి కమ్యూనిటీ ఫోకస్డ్ అలొకేషన్. ఇది గ్యారంటీడ్ ప్రాఫిట్ మోడల్ కాదు, ఇది స్ట్రక్చర్డ్ ఎకోసిస్టమ్ గ్రోత్ మోడల్. ఎన్ఎక్స్బీ ఎకోసిస్టమ్ 4 స్తంభాలపై నిలబడింది. కమ్యూనిటీ ఓన్ మోడల్, ఇందులో యూజర్లు స్టేక్ హోల్డర్లు అవుతారు. లగ్జరీ టూరిజం ఇంటిగ్రేషన్, బ్లాక్చైన్ రివార్డ్స్ను రియల్ వరల్డ్ ట్రావెల్ అనుభవాలుగా మార్చడం. స్మార్ట్ కాంట్రాక్ట్ ఆర్కిటెక్చర్, పారదర్శక మరియు ఆటోమేటెడ్ గవర్నెన్స్ను నిర్ధారిస్తుంది. మెటావర్స్ మరియు ఎన్ఎఫ్టీ ఇంటిగ్రేషన్, స్పెక్యులేషన్కు మించి డిజిటల్ ఆస్తి ఉపయోగాన్ని సృష్టిస్తుంది. ఇది కేవలం ఒక కాయిన్ కాదు, ఇది ఒక లేయర్డ్ డిజిటల్ ఎకోసిస్టమ్. ఇప్పుడు నెక్స్ట్ బిట్కాయిన్ ఎకోసిస్టంలోని ఒక ముఖ్య భాగాన్ని అర్థం చేసుకుందాం. కాయిన్ సేల్స్ ఫేసెస్ మరియు ప్రైసింగ్ స్ట్రక్చర్. మొత్తం సరఫరా ఫిక్స్డ్ 21 మిలియన్ కాయిన్స్. సింబల్ ఎన్ఎక్స్బీ. మరియు ఇది నెక్స్ట్బిట్ చైన్ పై ఆపరేట్ అవుతుంది. మొత్తం సరఫరాలో 1 మిలియన్ కాయిన్స్ ఎకోసిస్టమ్ మరియు ఎయిర్ డ్రాప్ కోసం రిజర్వ్ చేయబడ్డాయి. ఫేజ్ 1లో కాయిన్ $1 వద్ద ఆఫర్ చేయబడుతుంది. 2.5 మిలియన్ కాయిన్స్ ప్రధానంగా సేలింగ్ కోసం అలోకేట్ చేయబడతాయి. ఫేజ్ 2లో ధర $10 అవుతుంది. 5 మిలియన్ కాయిన్స్ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. 2.5 మిలియన్ ఎకోసిస్టమ్ విస్తరణకు మరియు 2.5 మిలియన్ కమ్యూనిటీ పార్టిసిపేషన్కు. ఫేజ్ 3లో ధర $100 అవుతుంది. 10 మిలియన్ కాయిన్స్ ఎకోసిస్టమ్ మరియు కమ్యూనిటీలో సమానంగా విభజించబడతాయి. ఫేజ్ 4లో ధర $1000 అవుతుంది. 20 మిలియన్ కాయిన్స్ ఎకోసిస్టమ్ గ్రోత్ మరియు కమ్యూనిటీ అలొకేషన్ మధ్య విభజించబడతాయి. ఫేజ్ 5లో ప్రాజెక్టెడ్ ధర $10,000. అప్పుడు ఎక్స్చేంజ్ లాంచ్ అవుతుంది మరియు పబ్లిక్ ట్రేడింగ్ ప్రారంభమవుతుంది. ఈ స్ట్రక్చర్డ్ ఫేజ్ బేస్డ్ ప్రైసింగ్ మోడల్ ఎర్లీ పార్టిసిపేషన్ను రివార్డ్ చేస్తుంది మరియు ఎకోసిస్టమ్ను స్టెప్ బై స్టెప్ స్కేల్ చేస్తుంది. ఇప్పుడు పర్చేస్ సెల్ను ఒక ప్రాక్టికల్ ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఉదాహరణ: 1000 కాయిన్స్. ఫేజ్ 1లో ఇనిషియల్ పర్చేస్. ఇన్వెస్టర్ 1000 కాయిన్స్ను $1 వద్ద కొనుగోలు చేస్తాడు. మొత్తం ఇన్వెస్ట్మెంట్ $1000. ఫేజ్ 2లో ధర $10 అవుతుంది. మొత్తం విలువ $10,000 అవుతుంది. అందులో $5,000 ఇన్వెస్టర్కు, $5,000 కమ్యూనిటీకి పంపిణీ అవుతుంది. ఫేజ్ 2లో 400 కాయిన్స్ విక్రయిస్తే $4,000 అవుతుంది. $2,000 ఇన్వెస్టర్కు, $2,000 కమ్యూనిటీకి. ఫేజ్ 3లో ధర $100. 200 కాయిన్స్ విక్రయిస్తే $20,000. $10,000 ఇన్వెస్టర్, $10,000 కమ్యూనిటీ. ఫేజ్ 4లో ధర $1,000. 200 కాయిన్స్ విక్రయిస్తే $2,00,000. $1,00,000 ఇన్వెస్టర్, $1,00,000 కమ్యూనిటీ. ఎక్స్చేంజ్ లిస్టింగ్ సమయంలో ధర $10,000.
200 కాయిన్స్ విక్రయిస్తే 20 లక్షల డాలర్లు. ఈ పూర్తి స్ట్రక్చర్డ్ సేలింగ్ ప్రాసెస్ తర్వాత మొత్తం నెట్ ప్రాఫిట్ సుమారు 21,12,000 డాలర్లు వరకు చేరవచ్చు. ఈ ఉదాహరణ చూపిస్తుంది ఫేజ్ బేస్డ్ ప్రైసింగ్ మరియు స్ట్రక్చర్డ్ సేల్ మోడల్ ఎలా స్టెప్ బై స్టెప్ విలువను పెంచుతుందో మరియు ఎకోసిస్టమ్ బ్యాలెన్స్ను మెయింటైన్ చేస్తుందో. ఎకోసిస్టమ్ రివార్డ్ పూల్ డిస్ట్రిబ్యూషన్ ఇలా ఉంది: 25% లిక్విడిటీ సపోర్ట్, 20% ఇంటర్నేషనల్ లగ్జరీ టూర్స్, 18% లెవెల్ ఇన్కమ్, 15% మ్యాచింగ్ ఇన్కమ్, 12% ర్యాంక్ లీడర్షిప్ రివార్డ్స్, 5% సేల్ పెర్ఫార్మెన్స్, 5% టర్నోవర్ పూల్. మొత్తం అలోకేషన్ ఒక 100% స్ట్రక్చర్డ్ మరియు ప్రీడిఫైన్డ్. ఎన్ఎక్స్బి పలు ఇన్కమ్ స్ట్రీమ్స్ అందిస్తుంది: లెవెల్ ఇన్కమ్, మ్యాచింగ్ ఇన్కమ్, ర్యాంక్ రివార్డ్ ఇన్కమ్, సేల్ పెర్ఫార్మెన్స్ బోనస్, ఇంటర్నేషనల్ లగ్జరీ టూర్స్, క్లబ్ బోనస్ ఇన్కమ్. ప్రతి ఇన్కమ్ స్ట్రీమ్ పార్టిసిపేషన్, గ్రోత్ మరియు లీడర్షిప్ను రివార్డ్ చేయడానికి డిజైన్ చేయబడింది. లెవెల్ ఇన్కమ్ స్ట్రక్చర్డ్ టీమ్ బిల్డింగ్ను రివార్డ్ చేస్తుంది. లెవెల్ 1 5%, 1 డైరెక్ట్ రిఫరల్. లెవెల్ 2 3%, 2 డైరెక్ట్ రిఫరల్స్. లెవెల్ 3 2%, 3 డైరెక్ట్స్. లెవెల్ 4 1%, 4 డైరెక్ట్స్. లెవెల్ 5 నుండి లెవెల్ 10 వరకు ప్రతి లెవెల్కు 0.5%, 5 డైరెక్ట్ రిఫరల్స్ తర్వాత మొత్తం ఎర్నింగ్ పొటెన్షియల్ 18% వరకు. పర్ఫార్మెన్స్ బూస్ట్ ఫీచర్తో 5 డైరెక్ట్ రిఫరల్స్ సాధిస్తే లెవెల్ 1 ఇన్కమ్ 5% నుండి 10% అవుతుంది. ప్రతి డైరెక్ట్ రిఫరల్ కనీసం ఒక $100 ఇన్వెస్ట్ చేయాలి. ఈ మోడల్ లాంగ్ టర్మ్ ఇన్కమ్ సస్టైనబిలిటీని సృష్టిస్తుంది. మ్యాచింగ్ ఇన్కమ్ 5% అందిస్తుంది. 1 గంట 1 నిమిషం మ్యాచింగ్ అన్లిమిటెడ్ డెప్త్ వరకు. డైలీ మ్యాచింగ్ సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ 1x వరకు క్యాప్ చేయబడుతుంది మరియు మాక్సిమం డైలీ లిమిట్ $1,000. నెక్స్ట్ బిట్ కాయిన్ లీడర్షిప్ను శక్తివంతమైన ర్యాంక్ రివార్డ్స్ సిస్టమ్ ద్వారా రివార్డ్ చేస్తుంది. బ్రాంజ్ నుండి గ్లోబల్ క్రౌన్ వరకు. మ్యాచింగ్ వాల్యూమ్ పెరిగే కొద్దీ సిల్వర్, గోల్డ్, ప్లాటినం, రూబీ, సాఫైర్, ఎమరాల్డ్ వరకు ప్రోగ్రెషన్. ఎలైట్ లెవెల్స్లో డైమండ్, డబుల్ డైమండ్, ట్రిపుల్ డైమండ్. తర్వాత బ్లాక్ డైమండ్, క్రౌన్ పార్టనర్. అత్యున్నత స్థాయిలు రాయల్ క్రౌన్, ఇంపీరియల్ క్రౌన్, గ్లోబల్ క్రౌన్. అక్కడ దుబాయ్ విల్లా, బుగట్టి డివో మరియు ప్రైవేట్ జెట్ వరకు రివార్డ్స్ ఉంటాయి. నెట్వర్క్ ఇంపాక్ట్ ఎంత పెద్దదైతే గుర్తింపు అంత పెద్దది. మీ డైరెక్ట్ స్పాన్సర్ ధర పెరిగిన తర్వాత కాయిన్స్ విక్రయిస్తే మీకు వారి సేల్ అమౌంట్లో 5% లభిస్తుంది. ఉదాహరణ: $1,000 కాయిన్స్ $1 వద్ద కొనుగోలు, $10 వద్ద విక్రయం, మొత్తం $10,000. 5% బోనస్ $500. ఇంటర్నేషనల్ లగ్జరీ టూర్ ప్రోగ్రామ్ను పరిచయం చేస్తున్నాం. సబ్సే పహ్లే వస్తుంది ఎక్స్ప్లోరర్ ట్రిప్. దాని ఎలిజిబిలిటీ కోసం $5,000 డైరెక్ట్ బిజినెస్ అవసరం. డెస్టినేషన్: థాయిలాండ్. డ్యూరేషన్: 3 నైట్స్ మరియు 4 డేస్, 1 అడల్ట్ కోసం. అలోకేషన్లో 10% అచీవర్ ఫండ్ మరియు 10% ఏజెంట్ పూల్ ఉంటాయి. దాని తర్వాత వస్తుంది ఎలీట్ ట్రిప్. $10,000 డైరెక్ట్ బిజినెస్తో మీరు అన్లాక్ చేస్తారు ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్: మలేషియా, సింగపూర్, బాలి, దుబాయ్, బాకు, కజకస్తాన్ మరియు వియెట్నాం. డ్యూరేషన్: 6 నైట్స్ మరియు 7 డేస్, 1 అడల్ట్ కోసం. తర్వాత వస్తుంది కపుల్ ట్రిప్. $15,000 డైరెక్ట్ బిజినెస్ పై. మీరు 6 నైట్స్ మరియు 7 డేస్ ప్రీమియం ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేస్తారు, 2 అడల్ట్స్ కోసం. చివరిగా వస్తుంది ఫ్యామిలీ ట్రిప్. ఈ లెవెల్లో మీరు క్వాలిఫై అవుతారు 6 నైట్స్ మరియు 7 డేస్ కోసం. 2 అడల్ట్స్ మరియు 1 చైల్డ్తో. డెస్టినేషన్స్లో మలేషియా, సింగపూర్, బాలి, దుబాయ్, బాకు,
కజకస్తాన్ మరియు వియెట్నాం ఉన్నాయి. అన్ని ట్రిప్స్ అచీవ్మెంట్ తర్వాత 90 డేస్లో ఆర్గనైజ్ చేయబడతాయి. ఇదే ఆ స్థలం. ఇక్కడ బ్లాక్చైన్ పర్ఫార్మెన్స్, లక్షరీ లైఫ్ స్టైల్ ఎక్స్పీరియన్సెస్ను కలుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ బిట్ కాయిన్ యొక్క ఎక్స్క్లూజివ్ క్లబ్ రివార్డ్స్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. ఈ స్ట్రక్చర్ కన్సిస్టెంట్ లీడర్షిప్ మరియు స్ట్రాంగ్ మ్యాచింగ్ పర్ఫార్మెన్స్ను రికగ్నైజ్ చేయడానికి డిజైన్ చేయబడింది. మొదటిది గ్రోత్ క్లబ్. క్వాలిఫై కావడానికి $15,000 మ్యాచింగ్ వాల్యూమ్ అవసరం. ఈ క్లబ్ మెంబర్స్ 2.5% మంత్లీ టర్నోవర్ పూల్లో పార్టిసిపేట్ చేస్తారు. దీనివల్ల రికరింగ్ ఇన్కమ్ పొటెన్షియల్ క్రియేట్ అవుతుంది ఓవరాల్ ఎకోసిస్టమ్ పర్ఫార్మెన్స్ ఆధారంగా. దాని తర్వాత లీడర్షిప్ క్లబ్. $50,000 మ్యాచింగ్ వాల్యూమ్తో లీడర్స్ 1.5% మంత్లీ టర్నోవర్ పూల్ యాక్సెస్ను అన్లాక్ చేస్తారు. ఆ తర్వాత హైయెస్ట్ టియర్ ఎలీట్ క్లబ్. ఇక్కడ $1,50,000 మ్యాచింగ్ వాల్యూమ్ అవసరం. ఎలీట్ మెంబర్స్ 1% మంత్లీ టర్నోవర్ పూల్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇది టాప్ పర్ఫార్మింగ్ లీడర్స్ కోసం రిజర్వ్ చేయబడింది. ఫైనాన్షియల్ రివార్డ్స్తో పాటు అన్ని క్లబ్ అచీవర్స్కు కాంప్లిమెంటరీ 2 నైట్స్ 3 డేస్ డొమెస్టిక్ ఏడీపీ కూడా ఇవ్వబడుతుంది. క్లబ్ రివార్డ్స్ సిస్టమ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్, లీడర్షిప్ గ్రోత్ మరియు ఎకోసిస్టంలో సస్టైన్డ్ కాంట్రిబ్యూషన్ను ఎంకరేజ్ చేయడానికి డిజైన్ చేయబడింది. 20% సేల్ రూల్. 20% సేల్ రూల్ ప్రకారం మెంబర్ తన ఎన్ఎక్స్బీ హోల్డింగ్స్లో 20% వరకు సెల్ చేయవచ్చు కమ్యూనిటీలో న్యూ సేల్స్ జనరేట్ అయినప్పుడు. ఎగ్జాంపుల్, $2,000 న్యూ బిజినెస్ జనరేట్ అవుతుంది. 20% అలౌడ్ ఎర్లీ సేల్ $400. మిగిలిన కాయిన్స్ నార్మల్ స్ట్రక్చర్డ్ సీక్వెన్స్లో కంటిన్యూ అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ బిట్ కాయిన్ స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్ పై ఒకసారి చూద్దాం. ఈ జర్నీ ఫేజ్ 1 కాయిన్ లాంచ్ అండ్ అలొకేషన్తో ప్రారంభమవుతుంది. ఇక్కడ ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేయబడుతుంది, కాయిన్ ఇంట్రొడ్యూస్ చేయబడుతుంది, డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది మరియు ఎకోసిస్టంలో ప్రాపర్ పొజిషన్ చేయబడుతుంది. తర్వాత ఫేజ్ 2 కమ్యూనిటీ స్కేలింగ్. ఇక్కడ ఫోకస్ నెట్వర్క్ను ఎక్స్పాండ్ చేయడంపై ఉంటుంది, స్ట్రాంగ్ పార్టిసిపేషన్ బిల్డ్ చేయడంపై ఉంటుంది మరియు DAO ఇంటిగ్రేషన్ ద్వారా డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ను స్ట్రెంథెన్ చేయడంపై ఉంటుంది. తర్వాత ఫేజ్ 3 యూటిలిటీ బిల్డ్ అండ్ ఇకోసిస్టమ్ ఇంటిగ్రేషన్. ఈ ఫేజ్ రియల్ ఫంక్షనాలిటీను ఇంట్రొడ్యూస్ చేస్తుంది. దీనిలో DFE, NFT మరియు DEX ఇంటిగ్రేషన్ ఉంటాయి. ఇక్కడ ఎకోసిస్టమ్ కాయిన్ హోల్డింగ్ను దాటి ప్రాక్టికల్ బ్లాక్చైన్ యూటిలిటీస్ను డెలివర్ చేయడం ప్రారంభిస్తుంది. చివరగా ఫేజ్ 4 స్ట్రాటజిక్ అలయన్సెస్ అండ్ లిస్టింగ్స్. ఈ స్టేజ్ పార్ట్నర్షిప్స్ పై ఫోకస్ చేస్తుంది. ఎక్స్చేంజ్ లిస్టింగ్స్, సెంట్రలైజ్డ్ ప్లాట్ఫార్మ్స్ అయినా లేదా డీసెంట్రలైజ్డ్ అయినా, మరియు బ్రాడర్ మార్కెట్ విజిబిలిటీపై. ఈ రోడ్ మ్యాప్ ఒక స్ట్రక్చర్డ్ స్టెప్ బై స్టెప్ గ్రోత్ మోడల్ను అవుట్లైన్ చేస్తుంది. లాంచ్ నుండి స్కేలింగ్ వరకు, యూటిలిటీ డెవలప్మెంట్ నుండి గ్లోబల్ ఎక్స్పాన్షన్ వరకు. బిట్కాయిన్ బిగినింగ్. నెక్స్ట్ బిట్కాయిన్ ఎవల్యూషన్.